మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తున్నాను. కొన్ని పాటలు పాడుతారా మీ వాక్యం నిమిత్తం మా హృదయ సిద్ధపరిచినందులకి ముచ్చ తీస్తున్నాయి. లేఖ భాగాలు మా వెనుకలు మీరు ఆశీర్వదించు. నా వరకు నా ప్రముఖ మిత్రుడు మీ కలవరి రక్త పోషణ తెచ్చుకుంటుండగా నా ఆత్మ ప్రాణదేహం మీరు కడిగిపోయి సిద్ధపరచము. మీ ఆత్మ మీరు అభిషేకించు, మీ ఆత్మ స్వాతంత్రం మీరు అనుగ్రహించవచ్చు. సైతంగా ముందు ఆత్మతాన్ని మా పక్షం విజ్ఞాపన చేస్తుండగా అటు విజ్ఞాపన ఆత్మను మీరు మా మీద కుమరింపచేయండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు వచ్చు, మీ దగ్గర ఏర్పాటు మీ నమ్మకత్వాన్ని మీరు రుజుపరచు, మీ సరి తోడుకోవచ్చు. మీ కృపను మీ కనికరము కోరుకోవచ్చు, మీ దైవం మీ వాసులతను కోరుకోవచ్చు. మీకేమన్నా స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచుమని పరిశుద్ధపరచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరం అంటే మా ఊరి దగ్గరలో భీమవరం కూడదు, అక్కడ మందిరం ఉంది. మందిరం పేరు ఏంటంటే రూపాంతర దేవాలయం. బైబిల్లో కూడా ఉందనుకుంటాను రూపాంతర దేవాలయం. ఇట్లా రూపము వేరొక రూపం వారికి కనపడుతుంది. రూపాన్ని మార్చడం వాడి యొక్క రూపాంతరము. అంతకుముందు వారికి కనిపించిన యేసు వేరు, అప్పుడు వారికి కనిపించినటువంటి యేసు వేరు. ఈ రూపాంతరము చెందినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడట? ఒక ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్ళాడు. అందుకే దీన్ని రూపాంతరపు కొండ అంటారు. రూపాంతరపు కొండ, రూపాంతరము పొందినటువంటి స్థలం. ఇప్పుడు ఈ రూపాంతరం పొందే ఆ సమయంలో ఇక్కడ ఒక మాట చూడండి. యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని, మాత్రము వారి ముగ్గురిని మాత్రమే ఏం చేశారంట? వెంట పెట్టుకుని వెళ్ళారు. అందరిని తీసుకెళ్ళాలి. శిష్యులు ఎంతమంది? 12 మంది. ఎంతమంది? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో 9 మందిని తీసుకెళ్ళాలి, ముగ్గురినే తీసుకెళ్ళాడు. వారిని మాత్రమే వెంట పెట్టుకెళ్ళాడంట. ఎంత నొక్కి రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు చూడండి అన్నమాట. ఆ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్తాను కదా, కారణం ఏంటి? చాలా సందర్భాల్లో మరి ఒకసారి యాయిరు అనుకుంటాను కుమార్తె చావనప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహాను మాత్రమే వెంట పెట్టుకుని పోతాడు. తర్వాత ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురిని తీసుకుని ఆయన గెత్సేమనీ వనంలో మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి 12 శిష్యులు తీసుకెళ్తాడు. ఈ ముగ్గురిని ఇంకొంచెం దూరం తీసుకెళ్తాడు. అంటే ఈ సందర్భంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, వీళ్ళు ముగ్గురు యేసుక్రీస్తు వారికి బాగా సమీపంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? బాగా సమీపంగా ఉన్నారు. మిగిలిన 9 మంది శిష్యులు ఒక ఎత్తు, ఈ ముగ్గురు ఒక ఎత్తు. ఈయన ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు వారు ఈ ముగ్గురిని దగ్గర పెట్టుకుంటున్నాడు. ఈ 12 మంది చూడండి. ఉదాహరణకి స్కూల్లో క్లాస్లో ఒక 40 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి.
40 మంది పిల్లలు ఉంటే ఆ టీచర్కి అందరూ దగ్గర ఉండరు. కొంతమంది బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక 2-3 బాగా చేసేవాడు, లేదా చాలా మంచిగా చదివేవాడు, చుట్టూ ఏదో రకంగా ఒక 2-3 మాత్రం ఎప్పుడు దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ ముగ్గురు యేసుక్రీస్తు వారికి సమీపంగా ఉన్నారు. దగ్గర పెట్టుకుని ఎవరిని పెట్టుకున్నారు చెప్పండి? మాట వినేవాళ్ళు పెట్టుకుంటారు, మాట వినే వాళ్ళు పెట్టుకుంటారు. మాట వినేవాళ్ళు పెట్టుకుంటారు. సహజంగా మనకు తెలిసిందే చెప్పండి, మాట వినేవాళ్ళని పెట్టుకుంటారు. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను. యాకోబు, యోహాను ఇద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళు ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారిని ఎదిరించినట్లు కానీ, తొందరపడి మాట్లాడినట్లు కానీ బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ కూడా చూడదు. కానీ పేతురు విషయానికి వస్తే ప్రతి సందర్భంలో కూడా అసలు అతని పేరునే మామూలుగా మనం ఏమో పిలుస్తాం, దుడుగు పేతురు అంటాం. తొందరపాటు ఎక్కువ, ప్రతిదాని ఏదో ఒకటి మాట్లాడతారు. మాట్లాడకపోతే ఎట్లా అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో తెలియదు, కానీ ప్రతి దాంట్లో నేను అంటాడు. మరి అట్లాంటి పేతును కూడా యేసుక్రీస్తు వారు వెంట పెట్టుకునే వెళ్ళాడు. ఇక్కడ ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను, ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆ కొండ మీద రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ఏమైంది? ఇక్కడ 3వ వచనం, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనయు మిగులు తెల్లనియు ఆయన వస్త్రాలు మారిపోయాయి. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడు, చలువ చేయలేడు, ఉతకలేడు. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడు, అంత తెల్లగా వస్త్రాలు మారిపోయినాయి అంట. అంటే అవి భూ సంబంధమైనటువంటి వస్త్రాలు కాదు, ఇవి మహిమా దేహం అనుకోరండి, లేదా మహిమా వస్త్రాలు అనుకోరండి, లేదా దేవుని మహిమ అనుకోరండి, ఇంకేమని అనుకోరండి. ఆయన వస్త్రాలు తెల్లగా దగ్గరగా మెరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే భక్తుడు అన్నాడు ఇక్కడ, ఏమని రాస్తారు చెప్పండి? ఏ చాకలి అంత తెల్లగా ఉతకలేడు, అంత తెల్లగా ఉన్నాయి అని చెప్పడానికి అర్థం అది. ఇంకేమైంది? 4వ వచనం, మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచున్నది. మోషే, ఏలియా పాత నిబంధన భక్తుల్లో గొప్ప ప్రవక్త ఎవరంటే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఏలియా. గొప్ప నాయకుడు అంటే మనకు గుర్తొచ్చేది మోషే. కాబట్టి మోషే, ఏలియా వీళ్ళిద్దరూ వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట? మాట్లాడుతారు. ఇది ఎలా మాట్లాడతారు? మనుషుల్లాగా వచ్చారా? మహిమా దేహాలతో వచ్చారా? కదండి. ఎట్లా వచ్చారో మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి ఉంటే ఆ కొండ మీద ఈ పక్కన ఒకడు ఆ పక్కన ఒకడు నిలబడి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతారు. వారు ఏ వస్త్రాలు ధరించుకున్నారు, వారి వస్త్రాలు, ఇవి ఏమి వివరణ బైబిల్ గ్రంథంలో మనం చూడాలి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మోషే, ఏలియా వారు మరలా వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడటం అనేది మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఒకవేళ అప్పటి వరకు ఈ శిష్యులు యేసుక్రీస్తు వారి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక బోధకుడు చూడండి, వాళ్ళ దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? మోషే గొప్పవాడు. మాకు మోషే ప్రవక్తలు ఉన్నారంటారు వాళ్ళు. అందుకే ఒక పక్కనేమో మోషేని పెట్టాడు. నేను ఎక్కడున్నాను, నేను ఓ పక్కన ఇంకొక ఆయన, ఒక పక్కన ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు గొప్పలు అనుకో, వాళ్ళిద్దరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు అనుకో, నేను ఎవరు చెప్పాడు? నేను వాళ్ళతో పాటు సమానమైన ఉండాలి, లేదా వాళ్ళకంటే గొప్పవాడినైనా లేదా నాతో మాట్లాడతారా? ఏమంటే మాట్లాడు. ధర్మశాస్త్రాన్ని అందించింది ఎవరు? మోషే. వాళ్ళ దృష్టిలో ప్రవక్త లేకపోతే నాయకుడు మోషేనే, వాళ్ళకి ప్రవక్తలో గొప్పవాడు ఏలియా.
వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు అనేది ఇక్కడున్న పేతురు యాకోబు యోహాను అర్థం చేసుకోవాలి. వెంటనే ఉన్నాడు పేతురు. ఇక్కడ కూడా యాకోబు యోహాను సైలెంట్గా ఉన్నారు. పిల్లల్లో కూడా చూడండి, అందరూ ఒకలే ఉంటారు. ఒక తొట్టడు ఉంటాడు, లేదా తొందరపాటుగా తొందరగా మాట్లాడు ఉంటాడు. స్కూల్లో అయినంతే, పనిచేసే దగ్గర అయినంతే, ఊర్లో అయినంతే, మన పక్కనైనంతే, చర్చిలో కూడా అయితే. కొంతమంది తొందరగా తొందరపాటుతో మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా పేతురు ఏమన్నాడు, వెంటనే అయ్యా ఏమన్నా చూడండి, 6వ వచనం 5వ వచనం. అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎవరు చెప్తున్నారు? మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకని? నీకు కుడి పక్కనేమో మోషే ఉన్నాడు, ఇక్కడ పక్కనేమో ఏలియా ఉన్నాడు. మనం ఇక్కడ ఉంటే మంచిది. అంటే ఎవరు ఈ వీళ్ళ దృష్టిలో గొప్పవారుగా కనపడతారు? ఇప్పుడు కూడా మోషే ఏలియానే గొప్పగా కనపడతారు. ఎందుకంటే మన కిందకి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతారే వాళ్ళు. ఇంకేమంటున్నాడు? మేము నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 పర్ణశాలలు కట్టుదాం అని చెప్పాడు. ఇంకేం చేస్తున్నారు? వారు మిగులు భయపడారు కనుక తాము చెప్పవలసిందేమో అతనికి తెలియదు. భయపడుతున్నాడు. మరి అదే సమయంలో మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు ఒక పర్ణశాల, నీకు ఒక మందిరం, మోషేకి ఒక మందిరం, ఏలియాకి ఒక మందిరం కట్టేస్తాం, మేము కట్టేస్తాం. మనం ఎక్కడ ఉండటం మంచిది అంటున్నాడు. కానీ మనం కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు ఎక్కడ ఉండటం మంచిది. మేము మీ ముగ్గురికి 3 గుళ్ళు కడతాం, మీరు ఎక్కడ ఉండండి, మీరు ఇంకా కొండ దిగవద్దు. అంతే కదా అర్థం? వాళ్ళ కొండలో మందిరంలో పెట్టి బంధించాలని మోషే యొక్క తాపత్రయం, బంధించండి పేతురు యొక్క ఆశ. ఎందుకంటే ఆ కొండ దిగిపోతే మనం వెళ్ళిపోతారే వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇంకా యేసుక్రీస్తు ఎలా ఉంటాడు వాళ్ళ దృష్టిలో? మామూలే. ఇప్పుడు కూడా మోషే ఏలియా వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పటికీ కూడా ఈ పేతురు దృష్టిలో ఎవరు గొప్పవాడు? ఇక్కడ మోషే ఏలియానే గొప్పగా కనపడతారు. అందుకే ఉన్నాడు మనం ఇప్పుడు ఉంటే మంచిది. ఇంకా నయ్యం మోషే అయితే ఏలియాతో మాట్లాడలేదు కదంటే, వాళ్ళకి డైరెక్షన్ వాళ్ళ సంతోషం. కొన్నిసార్లు ఇప్పుడు ఏమన్నాను, నాతో ఎవరైనా ఇప్పుడు నేను కాలేజీలో పనిచేసిన చోటు కింద నా కింద లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళ కింద ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. నాతో పాటు నా కింద పనిచేసినటువంటి లెక్చరర్స్ వచ్చారు అనుకున్నాను. నేను ఇంకెంత లెక్చరర్స్ వచ్చి నాతో మాట్లాడతాను. ఏదో పని మీద నుంచి వచ్చారు, నాతో మాట్లాడతారు. ఏదైనా పిల్లలు చెప్పాలని ఎవరు చెప్తారు? నాకు చెప్తారు, అందరికి చెప్తారు. నాకు చెప్తారు, మా పిల్లలు చెప్పాలి. ఎందుకంటే నేను వాళ్ళకి పరిచయం. మొదటిగా తండ్రిని, రెండోది నేను వాళ్ళకి పరిచయం. ఎవరు వెంకటరామన్ వచ్చాడు, ఎవరితో మాట్లాడతారు, ఏదైనా చెప్పాలి, ఎవరు చెప్తారు? నాకే చెప్తారు. వాళ్ళకి కొత్తలు కదా. ఇట్లయినా మనం అర్థం చేసుకోవచ్చు. మోషేని అప్పుడే చూడటం వాళ్ళు పేతురు కదండి, అంతకుముందు చూడలే, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. యేసుక్రీస్తు వారిని అప్పటికే కొన్ని సంవత్సరాలుగా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇప్పుడు అది ఎవరితో మాట్లాడతారు? ఒక రకంగా యేసుక్రీస్తు వారు, తెలిసినటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడతారు. ఇది ఒకటి. మనం ఇంకొక విధానంలో కనుక మనం ఆలోచన చేస్తే, అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు గొప్పవాళ్ళు, ఒక ఆయన వాళ్ళకంటే కొంచెం తక్కువ అనుకున్నాం అనుకోండి. ఏదైనా చెప్పాలని ఎవరు చెప్తాం? తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తికి చెప్తాం, గొప్ప వ్యక్తికి చెప్పాం. ఒకవేళ పేతురుకి ఇంకా మోషే ఏలియానే గొప్పగా కనపడతారేమో, యేసుక్రీస్తు వారు ఇంకా వాళ్ళ దృష్టిలో కేవలం ఒక బోధకుడు, వాళ్ళ ప్రవక్తలు, నాయకులు, ఈయన మాత్రం కేవలం ఒక బోధకుడిగా కనపడుతున్నాడు. ఏదైనప్పటికీ కూడా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి, యేసుక్రీస్తు వారికి డైరెక్షన్ ఇస్తున్నాడు. మనం ఇక్కడ ఉండటం మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం రండి. నువ్వు పేతురు, నీ బండ మీద ఆ సంఘం కడతానని యేసుక్రీస్తు వారు చెప్తుంటే 18వ వచనం, మత్తయి సువార్త 16:18. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద ఆ సంఘం కట్టుదు, పాతాళంలో ద్వారములు దాని నిలవని నేను ఏదో చెప్తున్నాను ఆయన. ఇది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళాలన్న సంగతి చెప్తుంటే 22వ వచనం, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగిన. చెప్పడం వేరు, గద్దించడం వేరు.
నాకు సార్ ఆ పని వెళ్ళండి చూడండి అంటారు. ఓయ్ అంటురా పో తరవో ఏదా నువ్వు అట్లా చేస్తా పో అట్లా తీసుకురా. ఇది గద్దించడం. పేతురు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడంటే మామూలు స్థాయి మారిపోయింది, మొత్తం స్థాయి మారిపోయింది. అక్కడేమో మనం ఇక్కడ ఉండటం మంచిది, అయ్యో మరి ఇక్కడ ఉందామా అని అడగట్లా. ఏమన్నా చెప్పండి, ఉండటం మంచిది అని చెప్పేస్తాను. ఇక్కడేమో గద్దిస్తున్నాడండి. చెప్పడం వేరు, గద్దించడం వేరు. తప్పు చేస్తే గద్దిస్తాడు, తప్పు చేయని గద్దిస్తాను. మరి యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడు? జరగబోయే సంగతి చెప్తే యేసుక్రీస్తు అనే గద్దిస్తున్నాడు. ఎవరు? పేతురు. ఇప్పుడు మార్క్స్ 9 అధ్యాయం 7 మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ గడియలో నుండి, ఆ మేఘములో నుండి పుట్టాడు. ఒక మేఘం అట్లా వచ్చింది. ఆ మేఘములో నుండి ఒక స్వరాన్ని వారు విన్నారు. ఇదంతా చూసి తండ్రికి నేను అనుకుంటాను కోపం వచ్చిందేమో. ఏది పేదడు, ఏం మాట్లాడుతున్నావు? నా కుమారుడు యేసుక్రీస్తు ఎక్కడ, మోషే ఎక్కడ, ఏలి ఎక్కడ కదండి. ఏదైనా ఒక సందర్భంలో పౌలు అక్కడ నిలబడతాడు. నిలబడితే అక్కడ ఇక్కడ ఏమంటాడంటే, నేను ఇప్పటి వరకు ఏ కల్మషం లేకుండా నా మనస్సాక్షి నిర్మలంగా కాపాడుకున్నాను అంటాడు. అన్నప్పుడు పక్కన ప్రధాన ఏమంటాడే, వాడిని నోట్లో కొట్టండి. ఎందుకని? నా మనస్సాక్షి నిర్మలంగా కాపాడుకున్నాడంటే నేను ఏ తప్పు చేయాలి, నేను పరిశుద్ధంగా నేను అన్నట్టుగా అర్థం. ప్రధాన నాయకుడు ఏం మాట్లాడలేదు, వీడు ఏ తప్పు చేయలేదంటే తనంతా పట్టుతాను. వెంటనే యేసుక్రీస్తు పౌలు ఏమంటాడు? సున్నం కొట్టిన గోడ నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలని కూర్చుని నాలో తప్పు లేకుండా, తప్పు విచారించకుండా నువ్వు ఎందుకు కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావు అనేసరికి పక్కన ఉన్నవాడు అంటాడు, ఓయ్ ఏంది నువ్వు ప్రధాన యాజకుని ఏంటి, నువ్వు అంటున్నావేంటి, అగౌరవంగా మాట్లాడుతున్నావు ఏంటి, శోధన మాట్లాడుతున్నావు ఏంటి అంటాడు. పక్కన ఉన్నవాడు ఒక శిష్యుడు అనుకున్నాడు, లేదా ఒక సామాన్య వ్యక్తి అనుకున్నాడు. ఆయన స్థాయి అతనికి తెలుసు కాబట్టి ఏంటి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఆయన ఎవరు తెలుసు నీకు? ఇప్పుడు ఎవరు జోక్యం చేస్తున్నాడు? దేవుడే జోక్యం చేస్తున్నాడు. ఏంది అయిపోయింది, ఏం మాట్లాడుతాను? ఎవరో తెలుసు నీకు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా కుమారుడు అంటే వేరు, నా ప్రియ కుమారుడు అంటే వేరు. 2 సందర్భాల్లో బైబిల్ మొత్తంలో ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. యేసుక్రీస్తు వారు బాప్తి సాక్ష్యం పొందినప్పుడు పైనుంచి ఒక స్వరం, పరిశుద్ధాత్మ దేవుడు పౌరములే ఆయన మీద దిగి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ప్రియ కుమారుడు ఎప్పుడవుతాడంటే తండ్రి మాట విధేయత చూపించడం. బాప్తిజం తీసుకోవడం అనేది తండ్రి మాటకు, దేవుని మాటకు విధేయత చూపించడం. ఆయన కుమారుడు ఇండి కూడా బాప్తిజం తీసుకున్నాడు. తండ్రికి ఎంతో సంతోషం వేస్తుంది. ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. మా 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళు నేను చెప్పిన మాట వింటే, నేను చెప్పినట్టు నడుచుకుంటే వాళ్ళంటే నాకేమవుతుంది చెప్పండి. నాకు వీడంటే ఇష్టం, నాకు అమ్మాయి అంటే ఇష్టం, పలానా అంటే ఇష్టం అని చెప్పి వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, వీళ్ళు పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తాను అంటారు. ఒకవేళ నా మాట ఇంట్లేదు అనుకో, కర్మకాలు పుట్టింది ఏంటంటే అంటావా? దీనికి ఎక్కువ అనేది అవునా? ఎందుకని? విధేయత చెప్పిన మాట వినకపోతే ఇష్టం, ఆనందం ఉండదు. వాళ్ళు పుట్టినందుకు. అదే సమయంలో వింటే ఆనందం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఈయన పుట్టినందుకు లోకమంతా సంతోషిస్తుంది. యేసుక్రీస్తు ముందే చెప్పినటువంటి వాడు. ఇక్కడైతే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఎవరి మాట రాలే?
పేతురు, నీ స్థాయి మాట్లాడే స్థాయి కాదు, వినే స్థాయి నీది. నువ్వు కదా ఆయనకి చెప్పడం, ఆయన నీకు చెప్తాడు. నీ మాట ఆయన వింటాం కాదు, ఆయన మాట నువ్వు వినాలి. ఒకవేళ పేతురు తొందరగా మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. ఏంటా కారణం? వయసులో పెద్దవాడు. యేసుక్రీస్తు వారి కంటే కూడా వయసులో పేతురు పెద్దవాడు. ఆ వయసుని బట్టి కూడా ఒకసారి తొందరపడి మాట్లాడే తత్వం ఉండొచ్చు. ఉదాహరణకి ఈ మధ్యనే శ్రీకాకుళం ఎస్పీగా ఒక పోలీసు ఆయన నియమించారు. ఆయన పేరు ఏదో ఉంది, రెడ్డి. వయసు అని తెలుసా? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో ఎస్పీగా ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. అంత చిన్న వయసు, ఆయన ఫస్ట్ అంట, మరి వార్తలు విన్నాను నేను. అంత చిన్న వయసులో ఎస్పీగా ఉద్యోగం పొందింది మన రాష్ట్రంలో ఆయనే. సన్నగా ఉంటాడు, సన్నగా ఉన్నాడు. సామెత కొంచెం ఉంటుంది ఒక కంట అంతే. చూడటానికి కూడా చిన్నగా కనపడతాడు ఆయన, పెద్ద ఇంత లావు హైట్ ఏం లేడు అసలు. సామాన్యంగా ఉన్నాడు కానీ స్థాయి ఎస్పీ. ఇప్పుడు ఆయన కింద పని చేసేవాళ్ళు, ఆయన కింద వయసులో పెద్దవాళ్ళు ఇంచుమించుగా అందరూ కూడా కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వచ్చినట్టే? సార్ అంటారు. ఆయన మాట వీళ్ళంటారు, ఈయన మాట వాళ్ళు అంటారా? ఎస్పీ కాబట్టి స్థాయిలో పెద్ద ర్యాంక్ ఉన్నాడు కాబట్టి ఆయన వయసులో చిన్నవాడైనా సరే. ఇక్కడ పేతురు తొందరపడి మాట్లాడటానికి కారణం ఏంటంటే, నేను అనుకుంటాను కొంత వయసులో పెద్దవాడు, రెండోది అతని స్వభావము దుడుకు స్వభావం. ప్రతి సందర్భంలో కూడా తొందరపడి మాట్లాడేవాడు. అందుకే దేవుడే జోక్యం చేసుకుని అంటున్నాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి. ఇంకొక మాట మనం చూస్తే ఇక్కడ అందరికీ చదువుకుందాం. 8వ వచనం. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ ఎదురున్న యేసు తప్ప మరెవరునూ వారికి కనపడలేదు. ఒకవేళ పేతురు తొందరపడి మాట్లాడి ఉండకపోతే ఇంకొంతసేపు వాళ్ళు అక్కడ ఉండేవారేమో. మోషే, ఏలియా ఇంకొన్ని విషయాలు మాట్లాడేవాళ్ళేమో. ఇతను తొందరపాటు వలన దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మోషే, ఏలియాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదండి. మోషే, ఏలియాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకటి రాత్రికాల సమయంలో దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతుండగా పేతురు యొక్క తొందరపాటు దేవుడు దిగి రావాల్సిన అవసరం వచ్చింది. మోషే, ఏలియాలు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదండి. అసలు ఎందుకు తీసుకొచ్చాడు రూపాంతర కొండ మీదకి? ఎందుకు రూపాంతరం చెందాడు? ఈ సంగతులు అతను అర్థం చేసుకోవడానికి పోయి ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి? వచ్చిన తర్వాత అడిగితే చెప్తాడు కానీ చెప్పడా? అవసరమైన శిష్యులు చెప్తాడు. ఆయన ఏమి దాచు అని చెప్తాడు. ఆయన చెప్పేంత వరకు ఆగాలి. ఈయనే చెప్పడం మొదలుపెట్టాడు. మన తొందరపాటు ఒక్కొక్కసారి కొన్ని నష్టాలను తీసుకొచ్చేది. మరి రాత్రికాల సమయంలో ఒక్కటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని దేవుడు చెప్తుండగా మనమందరం కూడా పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తుండగా మనము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మాట మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో మనము యేసుక్రీస్తు వారి మాట మాత్రమే వినుతుంటా. దేవుని వాక్యంలో మన హృదయం పరీక్షించుకుంటాను. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ విషయాల్లో సరిగ్గా చక్కపరుచుకుంటాను. తిరిగి మన దేవునికి ప్రతిష్ఠించుకుంటాం. ప్రార్థనలో సమయాన్ని మనం పెడతాం. ఇద్దరు కూడా ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు